ఏఐ వస్తోంది, మన ఉద్యోగాలు పోతాయా? ఈ భయం అందరిలోనూ ఉంది కదా. ముఖ్యంగా మన డిజిటల్ ప్రపంచాన్ని కాపాడే సైబర్ సెక్యూరిటీ రంగంలో ఈ భయం ఇంకాస్త ఎక్కువగానే ఉంది. ఏఐ వచ్చేస్తే ఇక సైబర్ నిపుణుల అవసరమే ఉండదేమో అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. కాని అసలు నిజమేంటి? ఇలాంటి హెడ్లైన్స్ మనం రోజూ చూస్తూనే ఉంటాం. ఏఐ వచ్చేసింది, ఇక సైబర్ సెక్యూరిటీ పనైపోయింది అని. వినడానికి చాలా సింపుల్గా నిజమేనేమో అనిపిస్తోంది కదా. కానీ అసలు కథ ఇది కాకపోవచ్చు. ఏఐ ఆగమనమనేది సైబర్ సెక్యూరిటీకి ముగింపు కాదు, బహుశా ఒక సరికొత్త ఆరంభం కావచ్చు. సరే, ఈ హెడ్లైన్సు, ఈ కథలన్నీ కాసేపు పక్కన పెడదాం. అసలు డేటా ఏం చెప్తోంది? వాస్తవ లెక్కలేం చూపిస్తున్నాయి? ఈ రంగంలో నిజంగా ఏం జరుగుతోందో ఒక్కసారి లోతుగా చూద్దాం. ఈ విశ్లేషణలో మనం కొన్ని ముఖ్యమైన విషయాలు చూద్దాం. ముందుగా, ఏఐ ఉద్యోగాలను తీసేస్తోందనేది నిజమా అబద్ధమా? తర్వాత, ఈ సైబర్ సెక్యూరిటీ రంగం ఎలా మారుతోంది, ఉద్యోగాల పాత్రలు ఎలా కొత్తగా రూపుదిద్దుకుంటున్నాయి, అలానే కొత్తగా కావలసిన స్కిల్స్ ఏంటి, సైబర్ సెక్యూరిటీని వేరే టెక్నాలజీ రంగాలతో పోల్చి చూద్దాం. చివరిగా, మన భవిష్యత్తు రక్షణ ఎలా ఉండబోతోంది, వీటన్నిటినీ స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఓకే, మనం మొదటి సెక్షన్లోకి వెళ్దాం. అందరి మదిలో మెదులుతున్న ఆ ప్రశ్న: ఏఐ నిజంగానే ఉద్యోగాలను చంపేస్తోందా? అసలు వాస్తవ పరిస్థితేంటి? వాస్తవానికి మనమనుకుంటున్నదానికి పూర్తి రివర్స్లో జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 3.5 మిలియన్ల సైబర్ సెక్యూరిటీ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఒక్కసారి ఆలోచించండి, ఒకవేళ ఏఐ నిజంగా ఉద్యోగాలను తీసేస్తుంటే మరి ఇంత పెద్ద సంఖ్యలో ఖాళీలెందుకుంటాయి? అంటే ఇక్కడ అసలు సమస్య ఉద్యోగాలు లేకపోవడం కాదు, సరియైన స్కిల్స్ ఉన్నవాళ్లు దొరకపోవడం. మరి ఈ డిమాండ్ ఎందుకు ఇంతలా పెరుగుతోంది? ఎందుకంటే సైబర్ సెక్యూరిటీ అనేది ఒక నిరంతరం మారుతున్న యుద్ధరంగంలా తయారైంది. ఇక్కడ ఏఐ ఒక పక్క మనకు రక్షణ కవచంలా ఉంటే, మరోపక్క దాడి చేసేవాళ్లకు ఒక పదునైన ఆయుధంలా కూడా పనిచేస్తోంది. ఇదొక టెక్నాలజీ ఆయుధాల పోటీ అన్నమాట. ఓవైపు చూడండి, హ్యాకర్లు, దాడి చేసేవాళ్లు ఏఐని వాడి మరింత తెలివైన ఫిషింగ్ దాడులు చేస్తున్నారు. కనిపెట్టడానికి వీలులేని మాల్వేర్లను తయారు చేస్తున్నారు. డీప్ ఫేక్లతో మోసాలు చేస్తున్నారు. మరోవైపు మన డిఫెండర్స్, మనల్ని కాపాడేవాళ్లు, అదే ఏఐని ఉపయోగించి ఈ దాడులను ముందే పసిగడుతున్నారు, చాలా వేగంగా స్పందిస్తున్నారు. ఈ పోటాపోటీ వల్ల ఏమవుతోంది? మానవ నిపుణుల అవసరం తగ్గట్లేదు, పైగా ఇంకా ఎక్కువవుతోంది. సో, విషయం అర్థమైంది కదా. ఏఐ ఉద్యోగాలను తీసేయట్లేదు, కాకపోతే చేసే పని స్వరూపాన్నే పూర్తిగా మార్చేస్తోంది. ఈ మార్పు ఎలా ఉందో, ఈ పాత్రల పునర్వ్యవస్థీకరణ ఎలా జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. ఈ టేబుల్ చూడండి, చాలా క్లియర్గా ఉంది. ఒకప్పుడు రోజూ చేసే బోరింగ్ పనులు, అంటే గంటల తరబడి లాగ్స్ చెక్ చేయడం, వచ్చిన ప్రతి అలర్ట్ని మాన్యువల్గా చూడటం, రిపీటెడ్గా చేసే కంప్లైన్స్ చెక్స్, ఇలాంటివన్నీ ఇప్పుడు ఆటోమేట్ అయిపోతున్నాయి. దీనివల్ల నిపుణులకేం లాభం? వాళ్ల సమయం ఆదా అవుతోంది. ఆ సమయాన్ని వాళ్లు ఏఐ సెక్యూరిటీ స్పెషలిస్ట్ లాంటి కొత్త, మరింత స్ట్రాటజిక్ రోల్స్పై పెట్టగలుగుతున్నారు. అంటే బేసిక్ పనులు పోయి బ్రెయిన్ వాడాల్సిన పనులు పెరుగుతున్నాయన్నమాట. ఇదేదో మనం ఊహించుకుంటున్నది కాదు, ఈ ఫీల్డులో పనిచేస్తున్నవాళ్లే ఈ మాట చెప్తున్నారు. ఓ సర్వేలో ఏకంగా 73% మంది నిపుణులు ఏఐ తమ ఉద్యోగాలను తీసేయదని, పైగా కొత్త, మరింత స్పెషలైజ్డ్ స్కిల్స్ నేర్చుకోవాల్సిన అవసరాన్ని సృష్టిస్తుందని బలంగా నమ్ముతున్నారు. అంటే జాబ్స్ పోవడం కాదు, జాబ్స్ ఇవాల్వ్ అవుతున్నాయి. సరే, జాబ్ రోల్స్ మారుతున్నాయంటే ఖచ్చితంగా కావలసిన స్కిల్స్ కూడా మారతాయి గదా. మరి కొత్త ఏఐ వరల్డ్లో డిమాండ్లో ఉన్న ఆ స్కిల్స్ ఏంతో చూద్దాం. ఈ డేటా చాలా స్పష్టంగా ఉంది. 2025 నాటికి ఏ స్కిల్స్కి ఎక్కువ డిమాండ్ ఉంటుందో చూపిస్తోంది. టాప్లో 41%తో ఏఐ మరియు మషీన్ లెర్నింగ్ ఉన్నాయి. ఇందులో ఆశ్చర్యం లేదు కదా. ఆ తర్వాత క్లౌడ్ సెక్యూరిటీ, రిస్క్ అసెస్మెంట్ ఇలా ఉన్నాయి. దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? ఫ్యూచర్ అంతా ఏఐని, క్లౌడ్ని ఎలా సెక్యూర్ చేయాలనే దాని చుట్టూనే తిరగబోతోంది. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. పనిని 2 రకాలుగా విభజించొచ్చు. కొన్ని టెక్నికల్ స్కిల్స్ ఉన్నాయి, అవి ఏఐతో కలిసి పనిచేయడానికి అవసరం. ఉదాహరణకు, ఏఐ ఎలా పనిచేస్తుందో తెలియాలి. సెక్యూరిటీ కోసం ప్రాంప్ట్ ఇంజనీరింగ్ వచ్చుండాలి. ఆటోమేషన్ కోసం పైథాన్ లాంటి స్క్రిప్టింగ్ తెలియాలి. కానీ ఇంకొన్ని స్కిల్స్ ఉన్నాయి, వాటిని ఏఐ ఎప్పటికీ రీప్లేస్ చేయలేదు. అవేంటంటే పెద్ద పెద్ద వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడం, ఒక పెద్ద సైబర్ అటాక్ జరిగినప్పుడు టీంని లీడ్ చేయడం, కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం.
అన్నిటికంటే ముఖ్యంగా మానవ సందేహం. ఏఐ ఒక సమాధానమిచ్చినప్పుడు దాన్ని గుడ్డిగా నమ్మకుండా ఇది నిజమేనా అని ప్రశ్నించే మన మెదడే మనకు అతిపెద్ద ఫైర్వాల్ అన్నమాట. సైబర్ సెక్యూరిటీ జాబ్ మార్కెట్ చాలా స్ట్రాంగ్గా ఉందనంటున్నాం. మరి మిగతా టెక్నాలజీ రంగాలతో పోలిస్తే ఇది ఎంత బలంగా ఉందో చూస్తే మనకింకా క్లియర్గా అర్థమవుతుంది. పదండి పోల్చి చూద్దాం. ఈ నంబర్స్ చూడండి, కథ మొత్తం చెప్పేస్తున్నాయి. యుఎస్ బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ ప్రకారం రాబోయే దశాబ్దంలో ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అనలిస్ట్ జాబ్స్ ఏకంగా 29% పెరగబోతున్నాయి. అదే సాఫ్ట్వేర్ డెవలపర్ జాబ్స్ 17% మాత్రమే. ఇంకా చూడండి, నెట్వర్క్ అడ్మిన్ లాంటి కొన్ని పనులు ఆటోమేషన్ వల్ల తగ్గిపోతున్నాయి, -4% క్షీణత చూపిస్తున్నాయి. కానీ సైబర్ సెక్యూరిటీ మాత్రం రాకెట్లా దూసుకుపోతోంది. దీనికి అసలు కారణమేంటి? చాలా సింపుల్. సైబర్ సెక్యూరిటీ అనేది ఒక ప్రత్యర్థితో చేసే యుద్ధం. హ్యాకర్లు ఎప్పుడూ కొత్త కొత్త దారులు వెతుక్కుంటూనే ఉంటారు. వాళ్ల తెలివిని, వాళ్ల సృజనాత్మకతని మనం ఆటోమేట్ చేయలేం కదా. అందుకే వాళ్లనెదుర్కోవటానికి మనుషులు ఎప్పుడూ కావాలి. అందుకే ఈ ఫీల్డ్ లే ఆఫ్ రెసిస్టెంట్గా మారింది. సరే, ఇప్పటిదాకా మనం చూసిన విషయాలన్నింటినీ ఒకచోటకి తెచ్చి మన భవిష్యత్తు రక్షణ ఎలా ఉండబోతోందో ఒకసారి చూద్దాం. భర్తీ చేయడం కాదు, వృద్ధి చేయడం. ఈ మొత్తం విశ్లేషణకు ఒకే ఒక్క లైన్లో సారాంశం చెప్పాలంటే ఇదే: ఏఐ మన పనిని ఆటోమేట్ చేస్తుంది, కానీ మనల్ని అంటే వర్కర్ని ఒక మెట్టు పైకి తీసుకెళ్తుంది. అంటే భవిష్యత్తులో సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ ఎలా ఉండబోతున్నారంటే, వాళ్ళికపై సెక్యూరిటీ పనులు చేసేవాళ్లుగా ఉండరు. వాళ్ళు సెక్యూరిటీ ఆర్కెస్ట్రేటర్లుగా మారతారు. అంటే ఒక మ్యూజిక్ కండక్టర్లా. వాళ్ళు ఏఐ ఏజెంట్ల సమూహాన్ని నడిపిస్తారు, పెద్ద పెద్ద లక్ష్యాలను నిర్దేశిస్తారు, ఏఐ కూడా కనిపెట్టలేని కొత్త రకం దాడులను వేటాడతారు. ఇలంతా మనల్ని ఒక చివరి అతిపెద్ద ప్రశ్నకు తీసుకొస్తుంది. అంతా ఆటోమేట్ అయిపోయిన ఈ యుద్ధయుగంలో యంత్రాలు తప్పు చేసినప్పుడు దాన్ని గుర్తించి సరైన నిర్ణయం తీసుకునే మానవ తీర్పు, దాని అసలైన విలువేంటి? ఈ ప్రశ్నకు సమాధానమే సైబర్ సెక్యూరిటీలో మన భవిష్యత్తు.